వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్. ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ 3 ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక కథలో అయితే రిషి నీ పేరేంటి అని చెప్పి ఇక వస్తారా చేయి పట్టుకొని అడగడంతో నా పేరు వస్తారా, నా గురించి నీకు తెలియదని ఇక చేయి ఇదిలించుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి నవ్వుతూ ఎవరో ఈ అమ్మాయి చాలా చలాకీగా ఉంది అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళాక కూడా రిషి వస్తారా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే రిషి ఇక వస్తారని చూడాలనిపించి అలా పొలం గట్ల వెంట వెళ్తూ ఉంటాడు. ఇక వస్తారు ఎక్కడ కనిపించకపోవడంతో ఆ అమ్మాయి ఏంటి కనిపించట్లేదు ఎక్కడ చూసినా ఈ ఊర్లో, అయినా ఇప్పుడు ఎవరిని అడగాలి, అడిగితే మాత్రం ఏమన్నా అనుకోరా అని అనుకుంటూ ఇక అడగాల వద్దా అని చెప్పి ఇక రోడ్డు పైన వెళ్తూ ఉంటాడు. అంతలో ఇక నిన్న వస్తారతో పాటు ఉన్న పిల్లలైతే కనిపిస్తారు. దాంతో ఇక రిషి వాళ్ళతో పిల్లలు మీ అక్క మీతో పాటు లేదేంటి అని అంటుంటే, అక్క ఎవరు అని అంటుంటే అదే వసుధార అని చెప్పడంతో, వసుధార అక్కన ఈరోజు తనకి చాలా పని ఉందంట, తను రానని చెప్పింది అని చెప్పడంతో, అవునా అయినా మీరేంటి ఆ అమ్మాయి ఏంటి మీతో పాటు ఆడుకుంటుంది అని చెప్పడంతో, వసారక్క చాలా మంచిది, అయినా మాకేం కావాలన్నా చేస్తుంది, నిన్న మామిడికాయలు కూడా మా కోసమే పాపం కోసింది, అలాగే మేం బలవంతం చేస్తేనే చెట్టెక్కింది, కానీ మీరు చాలా కోపగించుకున్నారంట అని చెప్పడంతో, నేను కోపగించుకున్నానా, మీ అక్కే నన్ను అని అంటుంటే, మా అక్క చాలా మంచిది, మా అక్కని ఏమనకండి అని చెప్పడంతో, ఓహో మీ అక్కనంటే ఊరుకోరన్నమాట, అయినా మీ అక్క ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అని అడుగుతూ ఉండడంతో, మా అక్క ఎక్కడుంటుందంటే తను ఎక్కడైనా ఉండొచ్చు, మా అక్కకి బోల్డెన్లు పనులు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది అని చెప్తారు ఆ పిల్లలు. దాంతో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి ఇక రిషి వస్తారని వెతుకుతూ అలా వెళ్తూ ఉండడంతో ఇక వస్తారా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇక పొలంలో అయితే కనిపిస్తుంది. దాంతో రిషి ఏంటి అమ్మాయి ఎవరికేం కావాలన్నా సహాయం చేస్తుందని అలానే చూస్తూ ఉండడంతో ఇక వస్తారా ఓయ్ ఏంటి అలా చూస్తున్నారు, ఇదేం మీ పొలం కాదు, నిన్నంటే ఏదో కాయలు కోసానని కోపగించుకున్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటుండడంతో, నీ కోసమే అని అంటాడు. దాంతో వస్తారా నా కోసమా, నాతో మీకేం పని అని చెప్తుండడంతో, ఏం లేదు సరదాగా ఏదో మాట్లాడదామని అని అంటాడు. దాంతో వస్తారా సరదాగా, అయినా మీ సిటీస్లో వాళ్ళకి సరదా ఏమో, మాకేం సరదాగా మాట్లాడుకునే అంత టైం అయితే ఉండదు, నేను ఇంటికి వెళ్ళాలి, నా కోసం మా అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారని వెళ్ళిపోతుంది. ఇక రిషి నవ్వుతూ వస్తారు వంక చూస్తూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళాక కూడా రిషి నవ్వుతూ హ్యాపీగా ఉండడంతో ఇక జగతి ఏంటి నాన్న ఇక్కడికి వచ్చాక నువ్వు చాలా గోల చేస్తావు అనుకున్నాను, వెళ్ళిపోదామని అంటావు అనుకున్నాను, ఏంటి ఇప్పటికి 3 రోజులు అవుతున్నా నువ్వు బాగానే ఉన్నావు అని అంటుండడంతో, ఈ పల్లెటూరు కూడా నాకు నచ్చుతుంది మమ్మీ బాగుంది అని చెప్పడంతో, నిజం చెప్తున్నావా అంటే నీకే ప్రాబ్లం లేదు కదా అని చెప్పడంతో, లేదు మమ్మీ మనం పండగ అయ్యేదాకా ఇక్కడే ఉందాం, నాకు ఈ పల్లెటూరు వాతావరణం అంతా బాగుందని చెప్తాడు. దాంతో ఇక మహేంద్ర జగతి హ్యాపీగా ఫీల్ అవుతుంది.